నమ్మి వచ్చిందాన్ని నట్టెట్టు ముంచేశావు. నువ్వు ఇలాగే బతకాలనుకుంటే నీ చావు నువ్వు చావచ్చు కదా. తను బతుకుని ఎందుకు నాశనం చేశావు? ఆహా, నేను మీ అక్క బతుకుని నాశనం చేశానా? ఈ రోజుటి వరకు కూడా మీ అక్కని ముట్టుకోకుండా ఉన్నాను. నేను ఒక ఎదవని, కానీ నీ మొగుడున్నాడే అంత ఎదవని కాదు. ఏం బాగుతున్నావురా? ఏంటి నన్ను రానా? మరి నీలాంటి వెధవని మర్యాద ఇచ్చి పిలుస్తారా? నువ్వు చేసిన దుర్మార్గాలకి నా భర్తతో పోలుస్తావా? నా భర్త ఎలాంటోడో నాకు తెలుసు. హలో మేడం, మీ భర్త ఎలాంటి వాడో మీకు తెలీదు, నాకు మాత్రమే తెలుసు. నాకు మాత్రమే కాదు, మీ అక్కకి కూడా ఆయన గురించి బాగా తెలుసు. ఏంటి ఏంటి ఆయన గురించి నీకు తెలిసింది? నేనేదో మీ అక్కని మోసం చేసేసాను, తన బతుకుని ఇలా చేసేసాను అలా చేసేసాను అని నోటికొచ్చినట్టు నన్ను అంటున్నావే. అసలు మీ అక్కని తీసుకెళ్ళిపోవడానికి, నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ ఆయన. ఏంటి షాక్తో నోట మాట రావడం లేదా? చూడు, కోర్టులో వచ్చేసి ఆయన చేసిన సాయాన్ని వక్రీకరించి ఆయన మీద నింద వేశావు. నా మర్దిని నేరస్తుడిని చెయ్యాలని చూసావు. మళ్ళీ ఇప్పుడు బయటకొచ్చి ఇంకో నాటకం ఆడుతున్నావా? చూడు, నేను లోపల కోట్లాడింది నాటకమే, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నానే, అది నిజం. నాకు 5 లక్షలు ఇచ్చాడు చూసావా? ఆ 5 లక్షలు నాకు సాయం చేయడానికి ఇచ్చింది కాదు, నీ భర్త రహస్యాన్ని నీకు చెప్పకుండా ఉండడానికి. నా భర్త రహస్యం ఏంటి? పిచ్చి వాగుడు వాగుతున్నావా? ఇప్పుడు ఇంకో పిట్ట కథ చెప్తున్నావా? ఆ 5 లక్షలకి చూడు, మా అమ్మ తోడు, ఇది మాత్రం నిజం. లోపల ఒకటి చెప్పా, కానీ ఇప్పుడు బయట చెప్తున్నాను చూడు, ఇది పక్కా నిజం. ఆయన నీకు భయపడి డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఆయన ఏం తప్పు చేశాడని ఆయన రహస్యాన్ని నువ్వు కాపాడతావు? అవును, మరి చిన్న తప్పు చేశాడా? మీ ఆయన మీ అక్కని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చినప్పుడు మీ అక్క నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, నా ప్రేమ సంగతి మా వాళ్ళకు చెప్పే ధైర్యం నాకు లేదు, కాబట్టి నేనంటే ఇష్టం లేదని మీరే చెప్పేసి వెళ్ళిపోండి అని, ఈ సాయం చేయండి అని ఆయన కాళ్ళ వేళ్ళ పడింది. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నాకు మీరు సాయం చేయాలి. నేనే మీకు నచ్చలేదని మా వాళ్ళతో చెప్పేయండి. మీరే నచ్చలేదన్నారు కనుక మా వాళ్ళు నా మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురారు. ప్లీజ్ సార్, మీకు నచ్చలేదని చెప్పండి. కానీ మీ ఆయన ఏం చేశాడో తెలుసా? సార్ సార్ ఏం చెప్పరేంటి సార్? ఇక్కడెందుకు? చెప్పాల్సింది వాళ్ళతోనే కదా, అక్కడే చెప్తాను. చక్కగా ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయి అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటానని ఒక డ్రామా ఆడాడు. అన్ని విషయాలు మాట్లాడుకున్నారా? అబ్బాయి నీకు నచ్చినట్టేగా? మా అమ్మాయి సమ్మతమని తల ఊపింది. ఆడపిల్ల చెప్పలేక తల ఊపింది. అబ్బాయివి నువ్వైనా గట్టిగా చెప్పు, మాకు ఆనందంగా ఉంటుంది. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఈ మధ్యలో చాలాసార్లు మీ అక్క పాపం బ్రతిమలాడింది, మీ ఆయన వినలేదు. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాడు. మీ అక్క పాపం కక్కలేక మింగలేక తప్పించుకోలేక ఎంత సతమతమైందో నా ఒక్కడికి మాత్రమే తెలుసు. తీరా పీటల మీదకి వచ్చినప్పుడు మీ ఆయన ఏం చేశాడో తెలుసా? రాత్రి ప్రణయ్ నన్ను కలిసి అంతా చెప్పాడు. మీరు పెళ్లి చేసుకోబోవట్లేదంట కదా, సరిగ్గా తాళి కట్టే సమయానికి తాళి కట్టను అని గొడవ చేస్తారంట కదా. వాడికి నేను చెప్పింది అబద్ధం. నువ్వు అసలు పెళ్లి పీటల మీదకే రాకుండా వాడితో కలిసి పారిపో. కాదని పీటల మీదకి వచ్చావా, నేను నీ మెళ్ళో తాళి కడతాను. తాళి కడతాను అంటే నీతో కలిసి బ్రతికేయాలని కాదు. నాకు పెళ్ళంటే
పరమ అసహ్యం. నేను జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవడానికే ఇన్నాళ్ళు ఓపిగ్గా ఈ పెళ్లి నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, తాళి కట్టి నెల తిరిగేలోపు విడాకులు ఇచ్చేస్తాను. ఏంటి నువ్వు అనేది? ఆ, నా మీదొట్టు. నేను చెప్పింది అక్షరాలా నిజం. ఇవాళ ఈ పరిస్థితికి మేం పారిపోయిన తర్వాత మీ నాన్న మీ అక్కని ద్వేషించడానికి, చివరికి మీ నాన్న హాస్పిటల్ పాలై కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయలేని స్థితికి, అన్నిటికీ మిస్టర్ నందు గారే కారణం.